చిన్నది దీనికి లైన్ చూస్తా ఇంకా తీయాలరా చిన్న ఏది ఇంకా ఎందుకు ఉన్నాయి కదా ఇది వచ్చేసరే ఉండాలి కదా నా పేరు ఎస్ బాబురావు, పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ కోడూరులో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలకు ఈరోజు జేడీ ఫౌండేషన్ నుంచి కృష్ణయ్య గారు వారి బృందము పాఠశాలలో వచ్చి పిల్లలకు వివిధ రకాల కాయగూర మొక్కలు తీసుకువచ్చి ఇక్కడ పాఠశాలలో ఏ విధంగా అవి నాటాలి, వాటి సంరక్షణ ఏ విధంగా చేయాలి అన్నీ కూడా వివరంగా వివరించడం జరిగింది. వారు పిల్లల్లో వ్యవసాయం చేసే విధానము ఏ విధంగా చేయాలనే ఆసక్తిని కలిగించి భవిష్యత్తులో వ్యవసాయం పట్ల విద్యార్థుల్లో మక్కువ కలిగే విధంగా తీర్చిదిద్దడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే చాలా పాఠశాలల్లో ఈ కిచెన్ గార్డెన్స్ అనేవి జేడీ ఫౌండేషన్ ద్వారా డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మా పాఠశాల కొద్దిగా విశాఖపట్నంకు దూరంగా ఉన్నప్పటికీ వచ్చి ఆ బృందం అంతా కూడా పిల్లలతో మమేకమయ్యి ఇక్కడ వివిధ రకాల కాయగూరల మొక్కలు నాటించడం జరిగింది. భవిష్యత్తులో వీటిని బాగా సంరక్షణ చేసి మా పాఠశాలలో ఉండే మధ్యాహ్న భోజన పథకంలోనే ఈ కాయగూరలని వాడి పిల్లలకు మంచి పౌష్టికాహారం, అదేవిధంగా రసాయన రహిత పౌష్టికాహారాన్ని అందించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జేడీ సార్ ఒకసారి మా పాఠశాలని సందర్శించాలని కూడా మా ఆకాంక్ష. వచ్చి విద్యార్థుల్లో ఒక మంచి మోటివేషనల్గా మాకు అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి వీలున్నప్పుడు తప్పనిసరిగా లక్ష్మీనారాయణ గారు మా పాఠశాలను సందర్శించి మా పాఠశాలలో విద్యార్థులకు మంచి సందేశం అందిస్తారని తెలియజేస్తూ వాళ్ళకు మరొకసారి జేడీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది రెండవ మడి అండి. ఇక్కడ టమాటా మరియు పచ్చిమిరప కలిపి వేశారు. ఒక లైన్, ఒక రో అంతా పచ్చిమిరప, ఇంకొక రో టమాటా, అట్లాగా మన అగ్రికల్చర్ మేడం గారు, ఏం పేరు మేడం ఇది? రమాదేవి గారు, అగ్రికల్చర్ టీచరు రమాదేవి గారు ఇక్కడ మనకి గైడ్ చేస్తూ మనకి ఎలా వేయాలో, ఏ మొక్క తర్వాత ఏంటి వేయాలో అన్నది చెప్పారు. ఆ విధంగా పిల్లల చేత మొక్కలు నాటించడం జరిగింది. ఇక్కడ జేడీ ఫౌండేషన్ సభ్యుల చేత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాము. నమస్కారం అండి. ఈరోజు మరి పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ కోడూరులో మరి జేడీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి గ్రీన్ పొలంబడే కార్యక్రమాలని మరి మీ ఆధ్వర్యంలో మేము చాలా చక్కగా ఇది చేయడానికి మేము ఎంతో సహాయ సహకారాలు మీకు అందిస్తాం సార్. అలాగే మా పాఠశాలలో ఈ కిచెన్ గార్డెన్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి మొక్కని కూడా మేము ఉపయోగించుకొని మరి మా పిల్లలకి పొలంబడి అంటే వ్యవసాయం కూడా ఎట్లా చేయాలి ఏమిటి అనేది కూడా వాళ్ళు నేర్పడానికి మీరు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీ జేడీ ఫౌండేషన్కి మా పాఠశాల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రతి మొక్కని కూడా నాటి మరి రాబోయే రోజుల్లో కూడా మా పిల్లలందరూ కూడా చక్కగా వీటిని పెంచి దాని తాలూకా ఫలాలని మేము మా పిల్లలందరికీ కూడా అందించడానికి మేము సహాయ సహకారాలతో మేమంతా కూడా కృషి చేస్తామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు అనకాపల్లి భార్గవి. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఏ కోడూరు. ఇప్పుడు ఈరోజు ఏం జరిగిందంటే మాకు జేడీ ఫౌండేషన్ వారు కూరగాయ మొక్కలు అనేది అందించారు. దానికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి. అంటే అక్కడ ఏం వేయాలి, ఆ మొక్కల్ని ఎలా సంరక్షించుకోవాలి, ఆ కూరగాయలను ఏమేస్తే బాగా పండుతుంది, అలాగే కెమికల్స్ వేయకుండా ఎలా పండించాలి, ఇవన్నీ ఎంతో చక్కగా వర్ణించారు. అలాగే మన కాలంలో ఏంటంటే ఇప్పుడు ఎవరు ఫార్మర్స్ అనే వాళ్ళు ఎక్కువగా మక్కువ చూపట్లేదు. ఇంజనీర్స్ అయిపోదాం, ఐపీఎస్ అయిపోదాం, కలెక్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు కానీ ఒక రైతు అవుదామని ఎవరు అనట్లేదు. వీళ్ళు రైతులు అవ్వడానికి అంటే మీరు ఎలా అవుతే ఎలా బాగుంటుంది అని రైతులకు కూడా మీరు ఒక అవకాశం అనేది ఇవ్వాలి. ఆ రైతులు లేకపోతే మనం లేము అని మాకు ఎంతో బాగా వర్ణించారు. అలాగే ఈ కాయగూర మొక్కలు అనేవి మేము బాగా సద్వినియోగం చేసుకొని మా మధ్యాహ్న భోజన పథకంలో మేము అవి వాడుకొని మేము పోషకాహారం తీసుకుంటాము. అలాగే ఇంత కూరగాయల మొక్కలు ఇచ్చిన జేడీ ఫౌండేషన్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత. అందరికీ శుభోదయం. నా పేరు పుష్పలత. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు పిఎంసి జడ్పీహెచ్ఎస్ ఏ కోడూరు.
కోటపాడు మండలం అనకాపల్లి జిల్లా. ఇక్కడ మాకు ఇచ్చేసిన జేడీ ఫౌండేషన్ వారు మాకు మొక్కలు అందించి అగ్రికల్చర్ టీచర్ అయిన రమాదేవి గారు, బయాలజీ సార్ అయిన బాబురావు సార్ ద్వారా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ జేడీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు పిఎంశ్రీ జడ్పిహెచ్ఎస్ ఏ కోడూరు పాఠశాలలో జేడీ ఫౌండేషన్ వాళ్ళు మంచి మొక్కలు తీసుకొచ్చి వీళ్ళ పిల్లలకి ఒక మంచి ఎలా పొలంలో పంటలనేవి పండించాలి అనే విషయాన్ని వీళ్ళకి చాలా చక్కగా వివరించడం జరిగిందండి. అలాగే కొన్ని రకాల మొక్కలు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ క్యాబేజీ, కాలీఫ్లవర్ అండ్ బ్రింజాల్, చిల్లీ, టమాటో అండ్ మ్యారీగోల్డ్ ఈ పంటలు అనేవి ఎలా పండించాలి, ఈ పంటల్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే విధానాన్ని కూడా వీళ్ళు చక్కగా వివరించడం జరిగింది పిల్లలకి. ఈ ఫౌండేషన్ చాలా చక్కటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక రకమైన వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి. ఓకే.